హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? కొబ్బరికాయతో ఒక మంచి టేస్టీ రైస్ చేస్తున్నాను. అలాగే కొబ్బరి పాలు కూడా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనే మీకు అర్థమవుతుందండి. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కొబ్బరికాయలో ఇలా కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకొని కొన్ని నీళ్ళే పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా రుబ్బుకోవాలి. చూడండి, నీళ్ళు ఎక్కువ పోస్తే మనకి ఇక్కడ కొబ్బరి పాలు అనేవి పలచగా వస్తాయి. ఇలా కొబ్బరి పేస్ట్ని ఒక క్లాత్లో వేసి పిండాలి. అప్పుడే మనకి కొబ్బరి పిప్ అనేది రాకుండా అచ్చంగా పాలు అనేవి చక్కగా వస్తాయి. చూడండి, పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. స్పూన్తో ఇలా తీసి చూస్తే మీకు అర్థమవుతుంది పాలు చిక్కదనం. ఈ కొబ్బరి పాలు హెల్త్కి చాలా మంచిది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నోళ్ళు రోజుకు 100 ml కొబ్బరి పాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక కొబ్బరి పాలు రెడీ కదా. కొబ్బరి అన్నంలోకి ఇలా మసాలా దినుసులు అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా రెడీగా ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో 2 స్పూన్ల నూనె వేడైన తర్వాత దీనిలోనే మరొక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదు, ఇక్కడ కొబ్బరి పాలల్లోంచి కొబ్బరి నూనె కూడా వస్తుంది కాబట్టి ఇది గమనించుకోవాలి. నూనె వేడైన తర్వాత దినుసులు అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా ఆకులు వేసి కొంచెం మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ రైస్ వచ్చేసి ఒక గ్లాసు రైసు, ఒక కప్పు రైస్ తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత టమాటా, క్యారెట్ కూడా వేసుకోండి. దీనిలోనే గ్రీన్ పీస్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట. తగినంత ఉప్పు అలాగే ధనియాల పౌడర్ మాత్రమే వేసుకోండి. ఇక్కడ గరం మసాలా పౌడరు అలా వేసుకుంటే మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలియదు. మనం వేసిన వెజిటబుల్స్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఎసరు తీసుకోవాలి. నేను ఈ కప్పుతోనే రైస్ తీసుకున్నాను. సో ఒక కప్పు రైస్కి 2 కప్పుల వరకు ఎసరు పడతాయి. ఇక్కడ నాకు 2 కప్పుల కొబ్బరి పాలు తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసాను. అలా ఎందుకంటే బియ్యం తీసుకునే నేచర్ని బట్టి మనం ఇక్కడ ఎసరు వేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యానికి 2 కప్పులన్నర ఎసరు పడతాయి. సో కాబట్టి అలా తీసుకున్నాను అనమాట నేను. చూడండి, ఇక్కడ ఎసరు మరుగుతున్నప్పుడు కొబ్బరి పాలు విరిగినట్లుంది కదా. సో అలా ఉంటే మనకి పాడైనట్లు కాదు, చక్కగా రెడీ అయినట్లు. దీనిలోనే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వంపేసుకొని బియ్యాన్ని వేసుకోండి. బియ్యం వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు, బియ్యం ముక్కలైపోతుంది. చూడండి, ఇలా బాగా ఉడకబడుతున్నప్పుడు ఒకసారి అలా కలుపుకొని సెగ తగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంచెం ఎసరు బాగా దిగిపోయాయి, ఇంకా నీరు మాత్రమే లాగాలన్నప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, టేస్టీగా కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది, కోకోనట్ రైస్. సో స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాము. ఏమి తేమ లేకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇక్కడ 5 నిమిషాలకి రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇక దీన్ని మనం ఇలా తిన్నా సరే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. స్మెల్ అదిరిపోతుంది. దీని కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ తయారు చేసుకున్నాను అనమాట. సూపర్. ఉట్టి రైస్ అదిరిపోయింది. ఇంకా చికెన్తో కలిపి తింటే ఇంకా బాగుందన్నమాట. సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి.